అటు ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. వరదలు, కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందారు, పలువురు గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలలో ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడుతోంది. బియాస్ సహా పలు నదులు ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మండి జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా ఒకరు మృతి చెందగా మరో 12 మంది గల్లంతయ్యారు. జోరు వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దాదాపు 250 రోడ్లను అధికారులు మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హమీర్పూర్ జిల్లా సుజన్పూర్లోని ఖైరీలో వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు తాళ్ల సాయంతో సుమారు 40 మందిని రక్షించారు. హర్యానాలో భారీ వర్షానికి యమునా నగర్లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీలోకి వరద నీరు చేరింది. దీంతో దాదాపు 60 కోట్ల రూపాయల విలువైన చక్కెర మొత్తం కరిగిపోయింది. బీహార్ గయా జిల్లాలోని లంగూరియా జలపాతం వద్ద ఊహించని ప్రమాదం జరిగింది. పర్యాటకులు సేద తీరుతున్న సమయంలో కొండపై నుంచి ఒక్కసారిగా భారీగా వరద వచ్చి పడింది. దీంతో 6 మహిళలు నీటిలో కొట్టుకుపోయారు. జలపాతం అంచుల్లోకి చేరిన చివరి క్షణంలో స్థానికులు వారిని కాపాడారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో అలకనందా నదికి వరద పోటెత్తింది. నీటి మట్టం భారీ స్థాయిలో పెరగడంతో హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కేదార్నాథ్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. డిజాస్టర్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని యమునా నదికి వరద పోటెత్తింది. అటు చండీగఢ్, కోల్కతా, బీహార్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న వారం రోజుల పాటు ఉత్తర, ఈశాన్య, మధ్య, తూర్పు భారతంలోనూ చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 8 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.